హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో ఆల్రెడీ నేను మన ఛానల్లో అప్లోడ్ చేస్తానండి. ఇది స్టిచ్చింగ్ వీడియో. ఈ నెక్ డిజైన్ నేను డైమండ్ షేప్ ఇలా డిఫరెంట్గా ఉంటుందనేసి ఇలా స్టిచ్ చేద్దాం అనుకుంటున్నానండి. చూడండి, నెక్ వచ్చేసి ఇలా 2.5 అలా పెట్టేసుకున్నాను. డౌన్ 2.5 పెట్టేశాను. ఇక్కడ మిడిల్లో 1 ఇంచ్ గ్యాప్ ఇచ్చేసి ఇక్కడ నేను కొంచెం వెడల్పు ఎక్కువనే తీసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ బ్యాక్ బటన్స్ వస్తాయి, స్టిచ్చింగ్కి 1/2 ఇంచెస్ అలా పోతుంది కదా, అలా అనేసి ఇలా తీసేసుకున్నానండి. 3.5 ఇలా తీసేసుకున్నాను. 2.5 ఇలా తీసుకున్నాను. చూడండి, ఇక్కడ నుండి 3 ఇంచెస్ వచ్చేసింది. ఇక్కడ నుండి చూడండి 3 ఇంచెస్. ఇది నేను కరెక్ట్ డైమండ్ షేప్ ఎలా వస్తుందో కట్ చేసి చూపిస్తాను. చూడండి, ఇలా. ఇది బోట్ నెక్ కూడా మనకు ఇష్టం వచ్చినట్లు కొంచెం డీప్గా తీసుకోవచ్చు, కొంచెం మామూలుగా ఇలా తీసుకోవచ్చు అండి. నేనైతే కొంచెం డీప్గానే తీసుకుంటున్నాను, నెక్ బాగా కనబడుతుంది అనేసి. చూడండి, ఇప్పుడు ఎంత ఈజీగా అయిపోయింది కటింగ్. ఇలా వచ్చేసింది మనకు. ఇలా వచ్చిన దాన్ని మనము ఎలా స్టిచ్ చేసుకోవాలో నేను ఈజీ మెథడ్లో చూపిస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదండి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఎప్పుడు కానీ మనం డిజైన్స్ స్టిచ్ చేసినప్పుడు మనము దీన్ని నెక్ మాత్రం కట్ చేయొద్దండి. ఎందుకంటే మనము దీన్ని కట్ చేసేస్తాం కదా, ఈ డిజైన్ మనకు పర్ఫెక్ట్గా రావాలి అని అంటే నెక్కులు మాత్రం అస్సలే కట్ చేయొద్దండి. అటు ఇటు అయిపోయి నెక్ డిజైన్ మనకు అంత పర్ఫెక్ట్గా రాదనమాట. చూడండి, ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో నేను మన ఛానల్లో పెడతానండి. ఇది స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఇలా సెట్ చేసేసుకున్నాం కదండి, మెల్లిగా దీన్ని ఇలా పిన్స్ అయితే పెట్టేసుకొని, చూడండి నేనైతే ఇలా పిన్స్ పెట్టేసుకుంటున్నాను. ఈ పిన్స్ చాలా యూజ్ అవుతాయండి. మనము క్లాత్ అటు ఇటు జరిగిపోకుండా, కొత్తగా స్టిచ్చింగ్ చేసే వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా చాలా యూజ్ అవుతాయి అన్నమాట. చూడండి, ఇప్పుడు నేను దీన్ని ఇలా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఒక పావు ఇంచు క్లాత్ వదిలేసుకుంటూ మనం ఇలా స్టిచ్ చేయాలండి. డైరెక్ట్గా మనము తిప్పేయచ్చు. చూడండి, ఇలా నెమ్మదిగా తిప్పేసుకుంటూ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే లుక్ బాగుంటుందండి. చూడండి, ఇలా పిన్స్ తీసేసాను నేను. ఇలా టర్నింగ్స్ దగ్గర కొంచెం స్లోగా తిప్పుకుంటూ డిజైన్ షేప్ అవుట్ కాకుండా స్టిచ్ చేసేసుకోవాలండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు దీన్ని నేను ఇలా కట్ చేసి, ఇది ఈజీ మెథడ్ అండి, ఇట్లా తిప్పేయడము. పైపింగ్ చేసుకుంటే బాగుంటుంది, కానీ ఈ క్లాత్ పోగులు ఇట్లా లేచినట్లు అయిపోతుందండి. అందుకని నేను పైపింగ్ చేయట్లేదు, లేకపోతే తప్పకుండా ఇన్విజిబుల్ పైపింగే చేసేదాన్ని. చూడండి, ఇప్పుడు ఇలా కట్ చేసాం కదా, కట్ చేసిన తర్వాత దీని చుట్టూరా చిన్న ఇలా టక్స్ అయితే పెట్టడం మర్చిపోవద్దండి. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టిన తర్వాత మనం ఇది మొత్తం లోపల వైపునకి ఇలా తిప్పేయాలండి. తిప్పేసినప్పుడు మనకి ఇక్కడ ఈ టర్నింగ్స్ ఉన్నాయి కదా, టర్నింగ్స్ దగ్గర ఇక లోపల ఇలా వేలు పెట్టేసి దీన్ని ఇంకొక వేలుతో బయటకు నొక్కాలి. అలా నొక్కిన టర్నింగ్స్ పూర్తిగా రావండి. అలాంటప్పుడు ఒకటి ఏదన్నా
చిన్న పుల్ల లాంటిదో ఇలా చిన్న సన్నగా ఏదన్నా మీకు హెల్ప్ అయ్యేది ఉంటే అది తీసుకొని దీన్ని ఇలా బయటకు అనేయాలండి. చూడండి, మనం స్టిచ్ వేసిన తర్వాత లుక్ కరెక్ట్గా కనబడుతుంది. అది నేనైతే ఇలా చిన్న స్క్రూ డ్రైవర్ని తీసుకున్నానండి. మనకు అందుబాటులో ఏది ఉంటే అది తీసేసుకొని ఇలానైతే వేసేయాలి. చూడండి ఎంత నీట్గా వచ్చేసింది కదా. ఇప్పుడు దీనిపై నుండి మనము ఒక టాప్ స్టిచ్ వేసేయాలండి. క్లాత్ లావుగా అయిపోయిందండి. ఇది క్లాత్ కొంచెం లావుగా ఉంది. ఇట్లా లావు క్లాత్లు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా స్టిచ్ చేయాలండి. ఎందుకంటే నీడిల్స్ ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే చాలా ఉంటాయండి. చూడండి, టర్నింగ్స్ దగ్గర క్లాత్ని మనం కొంచెం లాగినట్టు పట్టామనుకో ఈ డిజైన్ అయితే పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. చూడండి, నేనైతే ఇక్కడ ఇలా స్టిచ్ చేసేసాను. ఇప్పుడు దీనికి మనము ఇక్కడ చిన్న డోరీ కుట్టేసుకుంటానండి. డోరీ కుట్టేసి హ్యాంగింగ్స్ కొంచెం హెవీగా ఇచ్చేస్తాను అన్నమాట. చూడండి, డైమండ్ షేప్ అయితే వచ్చేసింది కదా. చూడండి, నేను ఫ్రంట్ నెక్ని అయితే ఇలా డిజైన్ చేశాను. ఈ డిజైన్ని కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. చూడండి, కొత్త వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుందండి ఈ డిజైన్స్. సింపుల్ మెథడ్లోనే అండి. మనము క్యాన్వాస్ పైపింగ్ అంటే కొత్త వారికి చాలా ప్రాబ్లం అవుతుంది కదా. ఇలా లావు క్లాత్ డిజైనర్ క్లాత్లు ఇలా వచ్చినప్పుడు ఇలా వేసేస్తే పిల్లలకు బాగుంటుందండి. ఇలా ఒక పావు ఇంచు క్లాత్ అయితే దీనికి కూడా అలానే వదిలేసుకుంటున్నానండి నేను. చూడండి, డిజైన్ అవుట్ కాకుండా ఇలా కుట్టిన తర్వాత సేమ్ యాజ్ టీజ్గా ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసి మనము ఈ షేప్స్ ఇచ్చాం కదండి, కొంచెం కరువుగా వాటిని వేలుతో ఇలా నొక్కి పట్టాలి. నొక్కి పడితే మనకు ఇది అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నట్టు డిజైన్. చూడండి, ఇలా వేలుతో ఇలా కరెక్ట్ సెట్ చేసుకుంటూ స్టిచ్ చేస్తే మనకు కరెక్ట్గా వచ్చేస్తుందండి. కొంచెం డిఫరెంట్ పెట్టినా కానీ పిల్లలకి లుక్ బాగుంటుంది. ఎప్పుడు నార్మల్గా రౌండ్ నెక్కే కాకుండా ఇలా కొంచెం డిజైన్గా కూడా ట్రై చేస్తే బాగుంటుందండి. కొంచెం టైం వేస్ట్ అవుతుంది అంతేగాని డిజైన్స్ అయితే బాగుంటాయి.
ఏ పనిలోనైనా కానీ కష్టపడితే ఫలితం మాత్రం తప్పకుండా వస్తుందండి. అది వేస్ట్ అయితే కాదు, నాకు అలా అనిపిస్తుంది. చూడండి, నీట్గా వచ్చేసింది కదా. రౌండ్ నెక్ కాకుండా కొంచెం డిజైన్గా స్వీట్ హార్ట్ నెక్ లాగా వచ్చేసింది. చూడండి, కిందనైతే ఇలా నేను ఒక 2.5 ఇంచెస్ డాట్స్ అయితే ఇద్దామనుకుంటున్నానండి. ఇట్లా వెడల్పులో, పొడవులో ఒక 5.5 అండి. ఎందుకంటే ఇక్కడ నాకు స్టిచ్చెస్లోనే ఇంత వెళ్ళిపోతుంది. నేనైతే 5.5 పెట్టేసుకున్నాను. మీరు పెట్టేసుకున్న హైట్ని బట్టి మీరు చూసుకోండి. నాకైతే 5.5 ఇలా సరిపోతుంది. చూడండి, మనము ఇలా స్టిచ్ పెట్టినప్పుడు ఇలా కొంచెము జారిపోయే క్లాతులు ఉన్నప్పుడు ఫస్ట్ అయితే ఒక స్టిచ్ అయితే ఇలా వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకున్నాం అనుకో, మనము ఈ క్లాత్ అనేది అసలే అటు ఇటు ఎటు జరిగిపోదు. ఇప్పుడు దీన్ని ఇలా పట్టేసుకొని ఒక డాట్ అయితే వేసేస్తున్నాను. చూడండి, ఎంత కొత్తగా ట్రై చేసిన వాళ్ళకైతే ఈ మెథడ్లో స్టిచ్ చేసుకుంటే చాలా యూజ్ అవుతుందండి. మనం ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసాం కదండి. చూడండి, క్లాత్ ఎంత బాగా వచ్చేసిందో. క్లాత్ అటు ఇటు జారిపోకుండా ఈ డాట్ అనేది ఇట్లా నీట్గా వస్తుందన్నమాట. సేమ్ అలానే దీనికి కూడా నేను ఒక డాట్ అయితే వేసేసుకొని ఒక స్టిచ్ వేసేసుకొని తర్వాత నేను డాట్ వేస్తాను. అలానే మనము ఇప్పుడు దీనికి ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టేసాను కదండి, బ్యాక్ సైడ్ కూడా ఇలానే పెట్టేసుకోవాలి. వీడియో లెంత్ అవుతుందండి, అందుకనే నేను ఇలా మీకు తొందరగా చెప్పేస్తున్నాను. పెద్ద కుట్టు పెట్టేసానండి, అందుకే మళ్ళీ దీన్ని రివర్స్ జరిపిస్తున్నాను. ఇలా ఇప్పుడు ఇలా వచ్చేసింది కదండి. నాకు దీని మెజర్మెంట్ వచ్చేసి 12 ఇంచెస్ కావాలండి హైట్. ఇది ఎక్స్ట్రా పెట్టమన్నారండి. తర్వాత వాళ్ళకి మళ్ళీ స్టిచ్ విప్పుకోవడానికి ఈజీగా ఉంటుందనేసి ఎక్స్ట్రా పెట్టమన్నారు. కరెక్ట్గా 12 ఇంచెస్ అయితే పెట్టేస్తున్నానండి. చూసారా, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ స్టిచ్చెస్కి వదిలేసి ఇక్కడ 12 ఇంచెస్ అంటే దీన్ని నేను ఇలా ఇప్పుడు 12 ఇంచెస్ అంటే ఇలా వచ్చేస్తుంది కదండి. ఫస్ట్ అయితే ఒక స్టిచ్ పెట్టేసుకొని ఇది స్టిచ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి, ఎందుకంటే క్లాత్ లావుగా అయిపోయింది కదా. ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. మెల్లిమెల్లిగా ఒక స్టిచ్ అయితే ఇలా వేసేసుకుంటున్నాను. క్లాత్ లావుగా అయిపోయింది కదండి, అందుకని ఇలా నెమ్మదిగా. ఆల్రెడీ ఇలా లావు క్లాత్ కుట్టినందుకు నిన్ననే ఒక నిడిల్ విరిగిపోయిందండి, అందుకనే కొంచెం స్లోగా చేసేసాను అంతే. చూసారా, మనకు బ్లౌజ్ లుక్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఒకవేళ పాపకి హైట్ సరిపోలే, తర్వాత నేను మెజర్మెంట్స్ పెంచుకుంటానన్నా ఇది ఒక్క కుట్టు విప్పేసి చిన్నగా పెట్టేసుకుంటే మనకు 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అయితే యాడ్ అవుతుందండి. చూడండి, ఇప్పుడు ఇది ఇంత వచ్చేసింది కదా. నేను ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఇలా స్టిచ్చెస్కి వదిలేసాను. ఆ 1/2 ఇంచ్ నేను స్టిచ్ పెట్టేస్తాను అంతే. అలానే మనము బ్యాక్ పార్ట్ని కూడా ఇలానే పెట్టేసుకోవాలండి. ఇలానే బ్యాక్ పార్ట్కి కూడా నేను ఇలా డాట్స్ అయితే వేసేస్తున్నానండి. డాట్స్ వేయడం వల్ల పిల్లలకి నడుము దగ్గర కొంచెం సన్నగా ఉంటుంది కదా, అది బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. ఫిట్టింగ్ డాట్స్ వేయచ్చు, ప్రిన్స్ కట్ కూడా కుట్టవచ్చు. చూడండి, ఇప్పుడు ఇది ఇలా అయిపోయింది కదా. దీన్ని నేను సేమ్ దీనంతా హైట్తోనే దీనికి కూడా ఒక స్టిచ్ అయితే వేద్దాం అనుకుంటున్నానండి. ఇలా చూడండి, ఇప్పుడు మీకు మళ్ళీ డౌట్ అనిపిస్తే కూడా
ఇలా టేప్తో కూడా చూసేసుకోవచ్చు. 1/2 ఇంచ్ వదిలేసుకొని 12 ఇంచెస్ వచ్చేసింది కదా ఇక్కడ. ఓకే, ఒక స్టిచ్ అయితే పెట్టేసుకొని చూడండి, నేను ఇది బ్యాక్ సైడ్ బటన్స్ పెడతాను అని చెప్పాను కదండి. ఈ బ్యాక్ సైడ్ ఇలా మధ్యలో ఒక డాట్ వేసి దీన్ని అయితే నేను ఇలా కట్ చేసేస్తున్నాను. చూడండి, ఇప్పుడు కరెక్ట్ మిడిల్లోకి కట్ అయిపోయింది కదా మనకి షేప్. దీంట్లో నేను లెఫ్ట్ సైడ్ ఇలా కొంచెం క్లాత్ ఎక్కువనే పెట్టేసుకుంటున్నానండి. లెఫ్ట్ సైడ్ నేనైతే కాజా పట్టి స్టిచ్ చేసేస్తున్నానండి. ఇలా ఈజీగా ఉంటుందండి. డిజైన్ అయితే చాలా బాగుంటుంది. ఇది బ్లౌజెస్కి కూడా స్టిచ్ చేయొచ్చండి. పెద్దవాళ్ళకి కూడా బాగుంటుంది, పిల్లలకి కూడా బాగుంటుంది, ఎలా అయినా బాగుంటుంది అన్నమాట. ఇది చూడండి ఇలా. ఇప్పుడు ఈ డిజైన్ ఇలా ఉంది కదండి, దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసి ఈ చివరికి మాత్రమే పెట్టేయాలి. ఎందుకంటే ఇక్కడ బుక్స్ పెట్టేసినప్పుడు ఆ డిజైన్ మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా కనబడుతుంది అన్నట్టు. లోపలికని పెడితే డిజైన్ షేపు లుక్ అంతా రాదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా అండి? ఇలా హుక్ పట్టి కూడా నేను స్టిచ్ చేసేసుకుంటున్నానండి. స్లోగా చేస్తున్నానండి, ఎందుకంటే క్లాత్ చాలా లావుగా అయిపోయింది. ఇది డిజైన్ వచ్చింది కదండి, వర్క్ థ్రెడ్తో డిజైన్ వచ్చింది. చికెన్ కర్రీ వర్క్ లాగా ఉంది కానీ డిజైన్ వచ్చింది, ప్లస్ మళ్ళీ దీంట్లో చెమ్కీస్ వచ్చాయి, షైనీ వస్తున్నాయి కదా. అలా అయ్యి కొంచెం ప్రాబ్లం అనిపిస్తుందండి ఇది. అంతేగాని మామూలు క్లాత్ స్టిచ్ చేసినంత ఫాస్ట్గా దీన్ని ఇట్లాంటి డిజైనర్ క్లాత్ని మనం స్టిచ్ చేయలేమండి. ఎందుకంటే స్టిచ్చెస్ సరిగ్గా రావు, మళ్ళీ నీడిల్స్ కూడా ఇరిగిపోతాయండి. చూసారా, ఇలా ఇలా అయిపోయిన తర్వాత మనం ముందే ఫ్రంట్ పార్ట్ జాయింట్ వేసుకోవాలండి. ఫ్రంట్ పార్ట్కు బ్యాక్ పార్ట్ ఇలా జాయింటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇది ఇటు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఉంది కదా, ఇవి రాంగ్ సైడ్ పెట్టేసేయాలి. ఇలా ఇలా అర్థమవుతుంది కదా. మనం ఎప్పుడు స్టిచ్చింగ్స్ ఈ జాయింటింగ్స్ చేసినా నెక్ వైపు నుండే స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే హెచ్చు తగ్గులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా రాకుండా ఉండాలంటే మనం ఇలా వేసేసుకోవాలండి. మీకు ఇట్లా ఈ వీడియోలో నేను చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తున్నాను కదా, చాలా యూజ్ అవుతాయండి అవి. చూడండి, ఇప్పుడు మనకి చూడండి ఎంత కరెక్ట్గా వచ్చేసిందండి మనకు నెక్ ఇక్కడ జాయింటింగ్. అందుకనే నేనైతే నెక్ వైపు నుండే ఇలా జాయింటింగ్స్ అయితే చేసేసుకుంటానండి. ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా తీసేయాలి. ఇప్పుడు నేను దీనికి కొంచెం పఫ్ హ్యాండ్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నానండి. మీకు చూపిద్దామని ఒక హ్యాండ్ అయితే స్టిచ్ చేశాను. చూడండి, ఇలా ఎంత బాగా వచ్చేసింది కదా హ్యాండ్. ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇది కటింగ్ వీడియో నేను సపరేట్ చేస్తున్నానండి, ఎందుకంటే క్లియర్గా అర్థమవుతుంది. దీంట్లో ఉంది, సపరేట్ కూడా ఉంది, ఎవరికైనా డౌట్ ఉంటే చూసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఈ హ్యాండ్ని ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని ఇలా వేసేసి దీనిపైన ఈ హ్యాండ్ని పెట్టి ఒక పావు ఇంచు క్లాత్ అయితే వదిలేసుకుంటే ఒక స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం దీనికి ఇలా
ఆ డిజైనర్ హ్యాండ్ ఈజీగా ఉంటుందండి. బాహుబలి హ్యాండ్ రొటీన్ అయిపోతుంది కదా, ఏ దానికి పట్టు లంగాలకి కానీ ల్యాంప్ ఫ్రాక్స్కి కానీ దేనికైనా అదే అయిపోతుంది అనేసి ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుందని ఇలా ట్రై చేశానండి. మనం స్టిచ్చింగ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైతే ఓన్గా చాలా చాలా డిజైన్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చండి. ఇది వేరే వాటిలాగా కాదు, మనం ఎంత డీప్గా స్టిచ్చింగ్లోకి వెళ్తే అంత కొత్త కొత్త డిజైన్స్ అన్నీ బయటకు వస్తాయండి. అది మన ఇష్టం వచ్చినట్లు డిజైన్ చేయొచ్చు. ఆ డిజైన్కి కొద్ది మందికి నచ్చితే అది డిజైన్ వెళ్ళిపోతుందండి, చాలామంది దాన్నే ఫాలో అవుతుంటారు. అందుకని మన కొత్త డిజైన్స్ కూడా మనం చాలా క్రియేట్ చేసుకోవచ్చండి. ఇది మనకైతే ఒక మంచి అవకాశం అనమాట టైలరింగ్ చేసే వాళ్ళకి. చూడండి, ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత దీన్ని లైనింగ్ క్లాత్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింటింగ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా జాయింట్ చేసిన తర్వాత కిందకి మిడిల్లో నుండి ఒక 3 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. కింద నుండి 1 ఇంచెస్కి ఒక మార్కింగ్ వేసేసుకున్నాను. ఇక్కడ నుండి నేను ఫ్రిల్స్ పెడతాను. ఇప్పుడు ఇట్లా మనం 2 వేళ్ళతో ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకుంటే ఒక 4-5 అలా వచ్చేస్తాయండి. దీనిపై నుండి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేసేసేయాలి. పైన వైపు నేను 4 ఇంచెస్ అలా వదులుతాను. 2 ఇంచెస్ స్టిచ్చెస్కి ఎక్స్ట్రా పెట్టేసుకున్నాను కదా, అలా దీనికి చిన్న చిన్నగా ఇలా పెట్టేసుకుంటూ వచ్చేస్తే మనకు ఈ డిజైన్ అనేది మంచి పఫ్ లాగా లేస్తుంది. చాలా బాగుంటుంది డిజైన్. ఇది అన్నీ సేమ్ సైజ్ వచ్చేటట్టు చూసుకోండి. చూసారా ఇంత బాగా వచ్చేసింది. ఈ హ్యాండ్ని మనము మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింటింగ్ చేసేసుకోవాలండి. మనకి ఇక్కడ కొంచెం క్లాత్ని అయితే కట్ చేస్తాను. చూడండి, ఒక 1/2 ఇంచ్ అలా కట్ చేసాను. దీన్ని మనము ఈ బ్లౌజ్కి జాయింటింగ్ చేసిన తర్వాత లుక్ ఎలా ఉందో చూపిస్తాను. చూడండి, చూడండి మనం బ్లౌజ్ షోల్డర్ మెజర్మెంట్ ఎంత తీసేసుకుంటున్నాను. ఓకే, చూడండి బ్లౌజ్ మెజర్మెంట్స్ చూసుకొని ఇప్పుడు మనం ఇలా ప్రిల్స్ పెట్టేసుకున్నాం కదా, దీని మిడిల్లో ఒక మార్కింగ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. కొత్త వారికి చాలా యూజ్ అవుతుంది. దీన్ని ఇలా మిడిల్లో పెట్టేసుకొని దీన్ని ఇలా సెట్ చేసుకోవాలండి. క్లాత్ సరిపోతుందా లేదా ఫస్ట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే మనకు క్లాత్ సరిపోయేది లేదు ఫస్టే తెలిసిపోతుందండి, ఏ ప్రాబ్లం ఉండదు. కొత్త వారు కన్ఫ్యూజ్ కాకుండా ఉండే విధంగా నేనైతే ఈ వీడియో చేస్తున్నానండి. ఇలా ఈ ఎక్స్ట్రా క్లాత్ని అంతా ఇలా తీసేసుకోవాలి. నేను ఈ సైడ్స్ మొత్తం ఓవర్లాక్ చేసేస్తానండి, ఇవన్నీ పిల్లలకు కుచ్చుకోకుండా ఉండడానికి. చూడండి, ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా. ఇలా వచ్చిన తర్వాత మనము దీన్ని ఒక స్టిచ్ వేసేయాలండి. మనకు మెజర్మెంట్స్ చూసుకొని ఒక స్టిచ్ వేసేస్తే మనకు బ్లౌజ్ మొత్తం టోటల్గా రెడీ అయిపోతుంది అన్నమాట.
ఇలా పెట్టేసుకోవాలి. చూడండి సేమ్ వచ్చేసినాయి కదా. చెస్ట్ వాళ్ళకి 14 ఉందండి ఆ పాప. చెస్ట్ వచ్చేసి 14. హ్యాండ్ రౌండ్ వచ్చేసి 4 ఇంచెస్ వచ్చింది వాళ్ళకి. చూడండి ఇక్కడ హ్యాండ్ రౌండ్ వచ్చేసి 4 ఇంచెస్ తీసేసుకున్నాను నేను. చూడండి ఈ చంక రౌండ్ వచ్చేసి 6.5 తీసేసుకున్నాను. దీన్ని ఇలా మెల్లిగా జాయింటింగ్ చేసేసుకుంటే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. అన్ని చెమ్కీస్ ఇట్లా మధ్యలోకి వచ్చేస్తున్నాయండి, అందుకని నేనైతే దీన్ని ఇలా చేస్తున్నాను. చూడండి బ్లౌజ్ లుక్ అయితే ఇగో హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి, నెక్ ఇలా వచ్చింది. చూడండి ఫైనల్గా బ్లౌజ్ లుక్ అయితే ఇలా ఉందండి. ఇది ఫ్రంట్ సైడ్, ఇది బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ ఇక్కడ నేను డోరీస్ పెట్టేస్తాను. మీ ఛాన్స్ అండి, మీరు బటన్ పెట్టేసుకున్నా సరే బాగుంటుంది, ఏదైనా ఓకే. బటన్ అయినా బాగుంటుంది, డోరీ అయినా బాగుంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.